కేటీఆర్ గారిని కలిసినప్పుడు ఎలా అనుకున్నావు? అంటే మన సంతోష్ టీవీలలో చూస్తావు కదా. ఇక ఫోటో ఉంచుడు ఆ, సంతోష్ ఇచ్చిన నేనైతే ఆ, ఆ ఇక ఏమన్నాడు కేటీఆర్ నీకు గారు? ఏదో ఒకటి చేస్తా సురేందరు ఉమ్, మళ్ళంటే ఈ కనకవ్వకు ఆమెకని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నట మొన్న మొన్న కూడా ఉమ్, ఉమ్, చేస్తుండంట. ఉషమ్మ సార్ గుర్తు చేసిండు మళ్ళీ పాట రాయాలంటే ఉమ్, పాడదాం తప్పకుండా మంచి 2-3 పాటలు ఉన్నాయి నా దగ్గర అని చెప్పిన. ఉమ్. ఉమ్. ఓకే. మళ్ళీ మాకు కూడా తీసుకెళ్ళరా కేటీఆర్ సార్ దగ్గరికి? మేము కూడా కలుస్తాం. ఇక గిఫ్ట్ సీర ఓకే. సీర తీసుకున్నా చూడండి. ప్రోగ్రామ్ కూడా చేసినాం మేము హరీష్ రావు ప్రోగ్రామ్ ఆహా, సిద్దిపేటల. ఓకే. చీర కట్టుకున్నావా మళ్ళీ? ఇంకా కట్టలే కేటీఆర్ అన్న ఇచ్చిన చీర ఇంకా కట్టలే కట్టుకుంటాం కట్టుకుంటావా? మంచిగా ఉమ్, మళ్ళీ ఎలక్షన్ పాట పాడటం కట్టుకుంటా. ఎలక్షన్ పాట కూడా మీరే రాసిరా? ఓ సూపర్. అది సొంతం నేనే ఓల్డ్ గా నోట్కే వాడేసిన. ఆహా, సూపర్ సూపర్ అన్నాడు అందరు మంచిగా అందరు వాడారు. సూపర్ అండి. ఇంకా 2-3 లక్ష్మణ్ కూడా రాసింది పాడిన పాడాలా. ఆ పాట బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతికేదే ఉయ్యాలో కేసీఆర్ లేడు ఇయ్యాలో దిగుట్ల దీపంత వెలుగులలో దిక్కులేని ముసలొల్లం అయ్య మేము నా కొడుకు కోడలమ్మా వలసెల్లిపోయినారో నా కొడుకు కోడలమ్మా వలసెల్లిపోయినారో జీవగంజికి దగ్గరైన మేము గుడిమెట్ల కాడ కూసోనున్నాం ఆ గుడిలోన దేవునోలే మాకు గంజి పోసిన కొడుకవు కనవాడని మా కళ్ళకు మనుమన్ల చూపించినవు ఇనవాడని మా చెవులకు కొడలి ప్రేమలిన పెట్టినవు వలసవైన కొడుకు ఊళ్ళకొచ్చి బతికే మార్చినావు మా బతుకు తీరు ఓ సారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు ఏడాగకుండా మళ్ళా రావాలయ్య అందాల గులాబీ కారు ఓ సారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు ఏడాగకుండా మళ్ళా రావాలయ్య అందాల గులాబీ కారు. ఇప్పుడు అందరు అదే కోరుకుంటారు మళ్ళీ రావాలి. ఏమో ఇంకా ఇవ్వాలని ఈ పొలిటికల్ వాళ్ళు మనం కూడా పడతారు అక్కడ ఒక్కటి మిస్ అయితే కర్మ అందుకే ఏమంటలేదు మనం పాడిన పాటలు చెప్తున్నాం. ఓకే సూపర్. పొలిటికల్ అందరూ అంతే మనకెందుకు వాళ్ళంతే ఇల్లంతే అంతే. ఇక మనకి రాసిపెట్టలు ఎవరు సొమ్ము తినాలంటే అంతే. పాప ఇంద్రమ పథకం వీళ్ళైతే పోయింది. అదేమంటే డబుల్ బెడ్రూమ్ అయితే పోయింది. ఉంటే కొంచెం రెంట్ అన్నా ఎక్కువ మిగిలేదు. ఏం చేస్తాం. రెంట్ ఎంత ఇక్కడ? 10,000. 10,000. తిన్నా తినకుండా నెల రాగానే కట్టాలి కదా. వచ్చినా రాకున్నా కట్టుకుంటే వెళ్ళిపోవాలి. నీకు నేనున్నా అని సహాయం చేసే వాళ్ళు ఎవరక్క? నువ్వు ఆపదలు ఉంటే? నేనున్నాను. ఒక ఫ్రెండ్ ఉంటది ఆమె అదే గొల్లోళ్ళు మంచిగా సాయం చేస్తుంది. ఇంకా వీళ్ళు కూడా స్టూడియోకి పోతే కళ్యాణ్ గాని నర్సన్ గాని ఇక కళ్యాణ్ ఎక్కువ బాగా ఏమన్నా జ్వరం వస్తే ఏం బాగాలేదు తక్కువ డబ్బులు ఉన్నాయా లేదా రవి కళ్యాణ్ అన్న డబ్బులు ఉన్నాయా లేదా మాన్కోట్ అన్న కూడా ఉన్నాయా లేదా ఉషక్క ఎందుకో సైలెంట్ గా ఉన్నాయి డబ్బులు లేవా అని కొట్టేస్తాం అని ఇచ్చేస్తారు. అప్పుడు తీసుకునేదాన్ని ఇప్పుడు ఇక ఇప్పుడు అడగా అప్పుడు ఇచ్చారు. అప్పుడు మంచిగా మెడలో బాగానే చేపించుకున్నావు. అయ్యో గ్యారంటీదా? చేపించుకునేటంత టైం ఎప్పుడు వస్తుంది మనకు కూడా టైం పట్టొచ్చు. చేపించుకోవచ్చా దేవుడు కన్ను తెరిస్తే దుర్గమ్మ విజయవాడ దుర్గమ్మ శ్రీశైలం మల్లికార్జున స్వామి వాళ్ళు మంచిగా సల్లా చూసిరంటే చేపించుకుంటా. నేను బంగారు దుషక్క వేసుకొచ్చింది కిడ్నాప్ దొంగతనం చేద్దాం అనుకున్నా నేను మెల్లగా. తిరుపతికి వచ్చిన తిరుపతికి పోయినప్పటి నుంచి మంచిగానే అయింది. మొన్న విజయవాడ వెళ్ళొచ్చాను. నాకు తినకున్నా దేవుళ్ళకి మర్చిపోవద్దు కదా. సంవత్సరాలు 2-3 సార్లు తిరుగుతానే ఓకే. మాకేమో బయటికి వెళ్ళాలని వాళ్ళ దయలేంది నేను ఇంత స్థాయిలో ఉండను కదా. ఓకే. సంపాదన లేకపోతే ఒక పేరు సంపాదించుకున్నా నేను అంటారు నీకు ఒక మంచి పేరు వచ్చింది అంటారు. నాది నాకు అంత తెలియదు. ఎందుకు ఉషాక్క అంటే యూట్యూబ్ లో వచ్చేస్తా గూగుల్ లో కూడా వచ్చేస్తా. ఊర్లోనేమో మా ప్రామిల పెళ్లిలకు పోతే పని చేయాలి. ఇక అదే నేను పెద్ద సెలబ్రిటీని అందరూ నాతో సెల్ఫీతో వంట చేయమంటారు అంటే నువ్వు టేస్ట్ బాగా చేస్తావు చేయ అంటారు. అవుతారు ఇక. ఇప్పుడు ఊళ్ళో అప్పట్లో అంటే నార్మల్ ఉషా కదా, ఇప్పుడు ఫోక్ సింగర్ ఉషా కదా. ఎట్లా చూస్తారు? సెలబ్రిటీ కింద చూస్తారా? నార్మల్ మంచిగానే చూస్తారు. ఏందమ్మా ఊక నాకు పని చెప్తారు అంటే సరే నువ్వు ఊక కూర్చున్నతో ఏమైనా కట్ చేసి అంటారు. అమ్మ నేను బయట అందరికి సెలబ్రిటీని గానీ నీకైతే ఇంకా పని మనిషిని అయినా అని నవ్వుతా. అందరు నవ్వుతారు మా ఫ్యామిలీ. ఓకే. ఇది లాలు దర్వాజా బోనాలు అది వచ్చా సాంగ్ కొంచెం
లాలు దర్వాజ కాడ లబ్బరి గాజులు తెస్తానని తేకపోతే ఆ పాట వచ్చు. అదే పాడమని. కొంచెం కొంచెం వచ్చు. అవునా, ఓకే ఓకే. సినిమా పాటలు ఇవి ఇంకా ఏమైనా మంచి పాడుతున్నావు సినిమా పాటలు? ఎన్నాళ్ళ గుర్తొచ్చాను వచ్చి మంచి పాడ కదా. ఇంకేమైనా వచ్చా సినిమా పాటలు? బాగా నచ్చు. ఇంకా అది వర్షం సినిమాలో అది ఇంకొకటి జయం సినిమాలు కూడా ఏమో పాట ఉంటుంది. ప్రేమించాను రాను రానా కాదు కాదు రాను రాను అంటుంది చిన్నదో చిన్నదో రాములారి గుడికొచ్చే చిన్నదో చిన్నదో రాను అని కాదు అని అంతలకి మాటలాడి సాటుకొచ్చే చూడవయ్యో చిన్నదో. అరే ఏం పండు తెచ్చాదురా బాయ్? మామిడి పండు, నిమ్మ పండు, పనస పండు, అంగురు పండు, అరటి పండు. మస్తు సంతోషం అనిపిస్తుంది నాకైతే. ఓకే. ప్రభాస్ ఇజ్జశాంతిని కలవాలి, ప్రభాస్ని, చిరంజీవి అల్లరి వాళ్ళని కలవాలి అనేది మస్తు కోరిక ఉంది. కలిసి ఏం చేస్తావు? సంతోషం. నా పాటలు చూసి నాన్ని సంతోషిస్తారేమో. మంచిగా పాడుతున్నా ఒక మాట అంటే చాలు, నాకు ఏం డబ్బులు వద్దు, ఏది ఆశించ నేను. వాళ్ళని కలిస్తే నాకు కోట్లు కావాలి, ఒక నా మాట వింటే చాలు, వాళ్ళ ఫేస్ చూస్తే చాలు, అంతే అనిపిస్తుంది. విజయశాంతి గారి మూవీ ఏది ఇష్టం మీకు? ఓ శ్రీరాములమ్మ బాగానే తీసిన. నా కొడుకులాక మా కొడుకుని పట్టుకున్న చూడు, ఆ పాట వచ్చా? వచ్చు. అది ఈ ఎరుపు రంగు ఏడా ఉంటే ఆడే ఉంటానంటివి, అడవి తల్లికి కన్నా తల్లికి కన్నూరెప్ప కొడుతీవి, నెత్తురే పత్తిలు గాని నేలు మీన పాడి ఉంటివి. ఓ ఉద్దె మందిల బాలుడా వీరుడాది మంజుడా, ఉద్దె మందిల బాలుడా వీరుడాది మంజుడా, లాలి పాటలు వాడలేదు ఒడిలో నిన్ని ఊపలేదు. మస్తు కష్టం అనిపిస్తుంది, ఏడుపోతుంది పాట. ఇంకొకటి కూడా ఆయననేమో రామరెడ్డి అసలు తింటది కదా కోసి పెట్టుకొని, అరే పిల్లాల మంటివి కదరా, ఇదిగో కూలి పిల్లాలై వచ్చినామూరా, బద్మాసి కొడుక దుక్కి దున్నాలేని దున్నపోతువు నీవు, దిక్కు తెలివని భూములెక్కటివి మా అన్నలారా, కట్టినావు కాలు చేతులు రో మా అన్నలారా. వస్తుంటది పాట. అవును, చాలా బాగుంటది. చాలా అది అంటే అప్పుడు ఇక ఆ పాట రామ సక్కని తల్లి రాములమ్మ రాములమ్మ, నువ్వు రాయ కూసున్నావు ఎందుకమ్మో ఎందుకమ్మ, దయ్యాలు భూతాలు తిరిగేటి గడియల్ల కన్నా తల్లికి నువ్వు అది ఆడపోరి, దయ్యాలు భూతాలు తిరిగేటి గడిగెల్లా, అరే నిన్ను 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 పుట్టిన తల్లి కన్నీరు తీస్తుంది, నన్ని తల్లని కోవే రావులమ్మో రావులమ్మ, ఉన్న ముచ్చట చెప్పు రావులమ్మో రావులమ్మ. ఈ పాట కూడా మా అయ్యనే గుర్తొస్తుంది, మా డాడీ. మా మా నాయన అయితే మొత్తంకి అంతా అట్లనే చూసుకుంటుండే, సేమ్ ఆయన లాగానే చూసుకుంటుండే. మస్తు బాధ ఆ పాట. ఇంకొకటి ఆ పాట విన్నప్పుడల్లా మా డాడీ గుర్తొస్తాడు, రామసక్కని తల. మంచిగుండమ్మా మంచిగుండు, నువ్వు ₹1 ఒక్కరికి తినేది అదృష్టం లేదు బిడ్డ, నీకు లేదమ్మా, నీ రెక్కలు ఆడితేనే నీకు బుక్ వస్తుంది, ఎవ్వరు కాదు, చెల్లెలు కాదు, ఎవరు కాదు, కరెక్టే చెప్పిండు మా డాడీ. అట్లా అంటుండే. ఎందుకు చదవాలి నువ్వు మళ్ళీ? అప్పుడు చిన్నప్పుడు అంటే కొంచెం ప్రాబ్లం వల్ల కూడా మా మమ్మీకి పెడ్స్ వస్తుంది. అయ్యో, అమ్మ కింద పడిపోతే ఆమెను చూసుకున్నాను, అమ్మ 2 రోజులు అయితే లేవకుండా, చూసుకున్నప్పుడు డుమ్మలే కొట్టాలి కదా. అది అట్లా ఒకసారి వెళ్ళొకసారి అని ఉండే, మా ఊళ్ళో ఒక పటేల్ అని ఆయన పేరు ఇప్పుడు ఏదో ఉంటది, ఆయన కట్టె తీసుకొని కొట్టులు కొడుతుండు, నన్ను కూడా కొడతాడేమని పలకలు బస్కలు అన్ని తీసుకొని వచ్చిన, భయం పుట్టింది. ఇక మా డాడీ ఏమన్నది, వద్దే వద్దు నువ్వు పోవద్దమ్మా, అసలు పోవద్దు, కొడతారు. సాలి చదువుకుంటే ఏమైంది, ఆ 2 సుద్దులు నేర్వకుంటే ఏం కాదు, ఇట్లా అంటుండే, 2 సుద్దులు నేర్చుకుంటే నేర్వకపోతే అయితప్ప అంటుండే, మోటుగా మాట్లాడుతుండే. అట్లా చదువుకోలేదు, మా అమ్మ గురించి మిస్ అయినా, ఆడ కొట్టిండ్రని మిస్ అయినా. ఇంకా బాగా పీర్ల పండుగలు వస్తే, ఓలి పండుగలు వస్తే పాటలు పాడుతుండ్రు, నేను కూడా పాటలు పాడాలి, సాల లేకుంటే అన్నట్లు అయింది. మా దోస్తుల కాడికి 3-4 2-3 చదివి 8 మందిలా 4 ఇప్పుడు ఏం రాదు మీకు అక్షరం? కొంచెం 3వ తరగతి బస్ నెంబర్లు అవన్నీ గుర్తుపడతాయి. ఇంగ్లీష్ లో ఎక్కువ బాగా తెలుసు. 127 అంటుంటే అప్పుడు బంజారాల్స్ నుండి కోడికి ఇప్పటికి తెలుసు, గుర్తుపడతా. ఓకే.
ఇంకా ఏం పాటలు ఉన్నాయి రాబోయే ఇప్పుడు ఇంకా రిలీజ్ మీ అబ్బా అవన్నీ వస్తే మళ్ళీ 2 కళ్ళు దేవుడు ఎక్కడ మూపిస్తాడో జనాలకు తెలియదు, ఎక్కడ తెరిపిస్తాడో తెలియదు. ఆ, ఇట్లాంటి కూడా ఒక బాధ ఉంది. అక్కడ నువ్వే వస్తాయి పాటలు, ఆ, మరి రావా అట్లా అంటారు. అయ్యో. మస్తు పాటలు ఉన్నాయి, మంచి ఉమ్, మంచి పాటలు ఉన్నాయి. ఉమ్, ఇంకా రిలీజ్ కానీ చాలా ఉన్నాయి. ఓకే. రిలీజ్ అయినా కొన్ని, ఉమ్, ఒక చారాన రిలీజ్ అయినా ఆటన రిలీజ్ కానీ ఓహో, డైలీ బిజీ ఉంటారా? డైలీ ఏం లేదు. ఉమ్, ఇక ఈ నెలలో ఒక 4 వాడిన అనుకో, ఉమ్, ఇవి సంవత్సరం పడుతుంది రిలీజ్ కానీ, 3 నెలలు ఓకే. 4 నెలలు టైం. ఉమ్, ఓకే. ఒక్కొక్క ఛానల్ 10-20 వాడినట్లు కూడా పెద్ద పెద్ద ఉమ్, ఛానల్. ఓకే. సినిమా డైరెక్టర్లలో, మ్యూజిక్ డైరెక్టర్లలో, సింగర్స్ ఎవరు ఇష్టం మీకు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఈడనా? సినిమాలలో? సినిమాలలో నాకు ఇంకా తెలియనే తెలియదు. ఇంకా నేను ఎవరి పేరు చెప్తా చెప్పు. సరే, ఫోక్ లో ఎవరు ఇష్టం? పోకులు అంటే ఇక ఒకరిని తక్కువ ఎక్కువ అంటారు, ఆహా, ఎవరిని అనేది తక్కువ. లేదు. అందరు అంతే. ఓకే. ఇప్పుడు అయ్యో వాళ్ళ పేరే చెప్పింది, నా పేరు చెప్పవు అక్క, మాతో పాట పాడుతావు కానీ మా పేరు చెప్పవు అంటారు. అందరు ఇష్టమే. అందరు ఇష్టమే. ఓకే. ఏం బాగా వండుతావు? నేను మటన్ మంచిగా వండుతా. మటన్ బగారన్నం, చపాతి పొరోటా చేస్తా, ఉమ్, తలకాయ కూర మంచిగా వండుతా, బోటి మంచిగా వండుతా, చికెన్ కూడా మంచిగా ఫ్రై చేస్తా, కర్రీ లాగా కూడా చేస్తా. ఉమ్. మాకు ఇంకోసారి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు తీసుకురా ఏం కావాలో తీసుకొస్తాను. మేము కూడా తింటాం. మళ్ళీ ఉషక్క తింటే ఎట్లుంది మటన్ చికెన్ ఎట్లా వండుతారు అని తింటే ఇంకా మళ్ళీ వండ అంటావు. ఒక నీకు పని పడుతుంది అనమాట మళ్ళీ. కానీ అట్లే ఉన్నావు నువ్వు, ఎట్లా ఉన్నావు అట్లే ఉన్నావు, అసలు ఏం లేదు. ఇంత మేమేమో షూటింగ్ లా బిజీ బిజీ లావ్ అవుతున్నావు, బక్కగా అవుతున్నాం. కానీ నాకు వద్దు తల్లి లావు, ఎక్సర్సైజ్ చేస్తావా? ఇంతకంటే తక్కువ. ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తావా? పనే ఎక్సర్సైజ్ అవుతుంది. బట్టలు ఉత్కం ఇప్పుడు కొంచెం కొంచెం జర తగ్గింది పని. పని సరిపోతుంది, ఇంకా ఎక్సర్సైజ్ జైలుకి పోవాలి. నైట్ పోయి వండుకొని తినే వరకు లేట్ అవుతుంది. పొద్దుగాల వండుతుంటా, రికార్డింగ్ ఇంటర్వ్యూలు ఉంటే ఇక వచ్చేస్తా, బయట టిఫిన్ చేస్తా, ఇక నైట్ పోయి వండుకుంటా. ఇక లేట్ అయ్యేది ఉంటే ఇంటికాడ వండుకొని తింటా. తిండి మీద ఏమి ఉండదు పెద్దగా. పూట తిన్నా సరే, సింగర్ అయిన కంటే ఒక పూట తినకున్నా సరే కరెక్ట్ టైం కి ఏడ తింటాం. రికార్డింగ్ లో 1-4 గంటలు పడుతుంది ఒక్కొక్కసారి, మేకింగ్ అనే వరకు 2-3 గంటలు. ఓకే. మధుప్రియలో నచ్చింది ఏంటిది మీకు? అంటే మీకన్నా చిన్న అండ్ మంచి పాటలు పాడతారు, ఫేమస్ అంటే ఆమె దగ్గర తీసుకుంటది, మంచిగా మాట్లాడుతుంది, అక్క అక్క అంటది. సేమ్ మన ఇంట్లో ఉన్నట్లనే. పెళ్లికి పోయినా కదా, మధు వాళ్ళ ఇంటికి పోతే మంచిగా చూసుకుంది, కనకవ్వ వాళ్ళ ఇంటికి తొలికిపోయింది, వాళ్ళు కూడా ఆనే ఉంటారంట, మంచిగా చూసుకున్నారు. ఇంకా పెళ్లికి పోయినా పోకున్నా చాలా మంచిగా చూస్తుంది. ఎప్పుడు వచ్చినా గానీ ఎక్క కార్ ఎక్కువ అని ఈడ ఏదో హోటల్ ఉంది కదా, ఎక్కడ? హైటెక్ సిటీ దగ్గర నవ్వి హోటల్, ఆడికి తీసుకుపోయింది. చాయ్ తాగి సెల్ఫీలు, ఇంకా నా మాటలకు ఒక నవ్వుతారు. కాదబ్బా ఏం తింటారు అంటే, నాకు నచ్చింది తింటా, కాదబ్బా అనే మాటకు అందరు నవ్వుతారు. కళ్యాణ్ గాని అందరు అక్క అంటారు, చెప్పబ్బా అంట. ఒక ఈ భాషను చూసి వాళ్ళు బాగా సంతోషిస్తారు.